హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు గార్డెన్‌లో అయితే కొన్ని కూరగాయలైతే హార్వెస్ట్ రెడీగా ఉన్నాయండి. అవి హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. ముందుగా అయితే చెట్టు చిక్కుడైతే హార్వెస్ట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా! చెట్టు చిక్కుడు అంతా ఎంత నిండుగా పూతతో అయితే రెడీ అయిపోయిందో. సో, రెడీ అయిన చిక్కుడులైతే మనం హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు. పూతతో అయితే ఎంత నిండుగా ఉందో చూస్తున్నారు కదండీ. ఇక్కడ మీరు చూస్తున్నదైతే చెట్టు చిక్కుడు ఫ్లవర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి. సో, మన దగ్గర ఇది వరకు లాస్ట్ ఇయర్ కూడా ఉండే. అదొచ్చేసి వైట్ కలర్ అండి. ఇదొచ్చేసి మనకి పర్పుల్ కలర్ అనమాట. సో, మనకి ఇందులో 2 టైప్స్ ఆఫ్ చెట్టు చిక్కుడులు ఉంటాయండి. పర్పుల్ ఫ్లవరింగ్ వచ్చేది ఉంటది. వైట్ కలర్ ఫ్లవరింగ్ వచ్చేది కూడా ఉంటుందనమాట. సో, ఇలాగ వింటర్ సీజన్ కాబట్టి మనకి బ్లూమింగ్ అనేది నిలబడుతుందండి. అంటే ఫ్లవరింగ్ అయితే రాలిపోదనమాట మనకి. చూస్తున్నారు కదా! చెట్టు నిండుగా ఉందండి మొత్తం పూతంతా. చాలా ఫ్రెష్‌గా ఉందండి. చూస్తున్నారు కదా! కొంచెం లేతగా అయితే విడిచిపెట్టేసి కొంచెం మనకి రెడీ అయిన చిక్కుడులైతే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నామనమాట ఇక్కడ మేము. చూస్తున్నారు కదా! సో, ఇక్కడొచ్చేసి 2 ప్లాంట్స్ పెట్టామండి ఇవి. ఈ 2 ప్లాంట్స్ కలిపి మేము ఈ చిక్కుడులైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదండీ మొత్తం ఎన్ని గెలల కింద వేసిందో. నాకైతే క్రీపర్స్ కన్నా ఈ చెట్టు చిక్కుడే చాలా బెస్ట్ అనిపించిందండి. ఎందుకంటే మనకి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. అట్లనే మనకి కోసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందన్నమాట చెట్టు చిక్కుడు. చిన్న బకెట్‌లో కర్డ్ బకెట్‌లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. మన టెర్రస్ మీద కూడా ఉంది. మీకు తెలుసు. లాస్ట్ టైమ్ వీడియోలో కూడా నేను కర్డ్ 10 లీటర్స్ కర్డ్ బకెట్‌లో కూడా నేను చూపించాను కదండీ మీకు చెట్టు చిక్కుడు ఎంత హార్వెస్ట్ చేసుకున్నామో మనం. స్పేస్ అయితే యుటిలైజ్ చేసుకోవచ్చండి చెట్టు చిక్కుడైతే. మనకి అందుబాటులో కూడా ఉంటుంది హార్వెస్ట్ చేసుకోవడానికి. అండ్ చాలా హెల్తీ, చాలా ఎక్కువ క్రాప్ తీసుకోవచ్చండి. ఈవెన్ మీరు చూస్తున్నారు ఇది కూడా మనకి గెలలు వేసినట్టే వేస్తుందనమాట. చాలా చాలా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ బీర అండి. బీర కూడా చూస్తున్నారు కదా మనం. చాలా ఫ్రెష్‌గా ఉందనమాట. సో, ఇదొచ్చేసి నాటు బీర అండి. ఒక్కొక్క బీర అయితే మనకి 2 ఫీట్ బీర అది ఉంటుంది. సో, ఇదొచ్చేసి నాటు బీర అనమాట. ప్రెజెంట్ అయితే మనకి 3 అయితే బీరలైతే హార్వెస్ట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదండీ ఎంత ఫ్రెష్‌గా, ఎంత హెల్తీగా అయితే ఉన్నాయో. ఇంకా నెక్స్ట్ అయితే చెప్పనవసరం లేదండి. ఇంకా దొండ గురించి అయితే విపరీతంగా అయితే మనకి దొండ అయితే వస్తుందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎంతైనా నాటు దొండే కదండీ. సో, మళ్ళీ మనకి హార్వెస్ట్‌కి అయితే రెడీగా వచ్చేసినాయి. చూస్తున్నారు కదా! దానికి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడైతే మొత్తం చూసారు కదండీ! ఎక్కడ పడితే అక్కడ కాయలు ఎలా ఉన్నాయో. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడే దానికి మొత్తం అల్లేసిందండి పాదంతా కూడా. విపరీతంగా అయితే కాసేసిందండి ఈసారి. ఎప్పుడో కాస్తుంది. ఈసారి ఇంకా ఎక్కువ కాసిందండి. చూడండి ఎంత హార్వెస్ట్ చేసుకుంటాం ఈ వీడియోలో మీరు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. ఎంత హార్వెస్ట్ చేసుకుంటున్నాం, మనం ఏమేమి హార్వెస్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా కంప్లీట్ వీడియో అయితే మీరైతే వాచ్ చేయండి ఒకసారి. చూస్తున్నారు కదండీ ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. దొండ అయితే చాలా వస్తుందండి ఈల్డ్ మనకి. ఇది సీడ్స్‌తో వస్తుందా అని అడిగారు కొంచెంమంది ఫ్రెండ్స్ నన్ను. సీడ్స్‌తో వస్తుందండి. సీడ్స్‌తో రానిది కూడా ఏమీ ఉండవు కదా! మనకి బాగా పండిందయితే వస్తుంది. మీకు ముదురు కొమ్మ ఎక్కడైనా దొరికితే మీరు స్టెమ్‌తో కూడా గ్రో చేసుకోవచ్చు. ఈజీగా స్టెమ్‌తో అయితే తొందరగా మన క్రాప్ అయితే తీసుకోవచ్చండి దొండ. అలాగే దొండ హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మిర్చి ఉన్నాయండి. లాంగ్ మిర్చి, లాంగ్ డార్క్ గ్రీన్ అండి. చాలా స్పైసీగా ఉందనమాట ఈ మిర్చి. ఇదొచ్చేసి నేను సెకండ్ టైమ్ అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుందనమాట మిర్చి. ఇవొచ్చేసి బజ్జీ మిర్చి అండి. బజ్జీ మిర్చిలో షార్ట్ వెరైటీ అనమాట ఇవి. తర్వాత ఇక్కడ బుల్లెట్ మిర్చి, బుండు మిర్చి అని కూడా అంటున్నారు. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో పిలుస్తున్నారండి దీన్ని. సో, నేనైతే బుల్లెట్ మిర్చి అనే పిలుస్తున్నాను. రౌండ్ మిర్చి అని కూడా అనొచ్చండి. దీన్ని మొత్తం చెట్టు అంతా కూడా చాలా బ్లూమింగ్‌తో అసలు చాలా హెవీగా వచ్చిందండి. చూస్తున్నారు కదా! ప్లాంట్ అంతా కూడా మొత్తం ఎక్కడ కూడా మనకి అంత పూత పిందెలతోనే ఉందనమాట. మీరిక్కడ చూడొచ్చు. చెట్టు నిండుగా ఎంత పూత అయితే ఉందో చూడండి ఒకసారి. చాలా హెల్తీగా ఉందండి ప్లాంట్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లవరింగ్‌తో మొత్తం ఉందండి. సో, మనకి అయితే రెడీ అయిన హార్వెస్టే మనం హార్వెస్ట్ చేసుకుంటున్నామనమాట. ఇంకా చిన్న చిన్న కాయలన్నీ కూడా నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుందాము. కొంచెం పెద్ద సైజులో ఎదిగినయి మనం హార్వెస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లాస్ట్ టైం చూపించానండి నా వీడియోస్‌లో. మీకు నా వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళైతే నాకు తెలుస్తుందని ఏమేమి గ్రో చేస్తున్నానో.
ఈ వైట్ మిర్చి కూడా చాలా బాగుంటుంది. స్పైసీ తక్కువనే చెప్పానండి, కొంచెం స్పైసీ అయితే తక్కువగా ఉంటుందండి. స్పైసీ తక్కువగా తినే వాళ్ళైతే ఈ మిర్చిస్ని అయితే బాగా ఇష్టపడచ్చండి. ఇది ఒక్క ప్లాంట్ పెట్టుకున్న మనకి బ్రాంచెస్లో చాలా హెవీగా అయితే ఈల్డ్ ఇస్తుంది అనమాట. ఇది మీరు చూస్తున్నారు కదండి, ఒక బొకే మాదిరి ఉంటుంది ప్లాంట్ వచ్చేసి. ఒక్క ప్లాంట్ పెట్టుకుంటే చాలండి, ఇది చాలా అయితే చాలా ఈల్డ్ తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా బంచెస్ బంచెస్ లానే వస్తాయి ఇవి. మొత్తం అంతా చెట్టు నిండుగా ప్లాంట్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది చూడడానికి, బట్ న్యాచురల్గానే ఇవి చాలా ఈల్డ్ అయితే తీసుకోవచ్చండి మనం. చూస్తున్నారు కదా, ఈ మిర్చి వెరైటీ అయితే చాలా బాగుంటుందండి, చాలా బాగా నచ్చింది కూడా. పైకి ఆకాశం పైకి చూస్తున్నట్టుగా ఉంటాయండి మిర్చి. సో ఈ ప్లాంట్ పండితే ఇంకా చాలా బాగుంటుందండి. చెట్టు నిండా మనం అలా ప్లాంట్కి విడిచిపెట్టేసినట్లయితే రెడ్ కలర్లో వచ్చి ప్లాంట్ అయితే భలే ఉంటుందండి చూడడానికైతే. చూస్తున్నారు కదండి ఎంత మిర్చీస్, మొత్తం చాలా పూత మీద ఉందండి ప్లాంట్ అయితే విపరీతంగా. ఇది హార్వెస్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది మిర్చి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గుత్తి వంకాయలు అయితే ఉన్నాయండి. సో కొంచెం హార్వెస్ట్ తగ్గిందండి, మళ్ళీ పూత కాతం మీద రావాలి, మళ్ళీ కొత్త ఫ్లవరింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఉన్న మంటికి మనం ఇవైతే హార్వెస్ట్ చేసేసుకుందామండి గుత్తి వంకాయ. ఇవి విడిచిపెట్టేసి చాలా బిగ్ సైజులో అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ బ్రింజల్ అండి, ఇది కూడా మనకి చాలా బాగా వస్తుంది. ఇది పచ్చడి అయితే సూపర్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి పపాయ హార్వెస్ట్ చేసుకుందామండి. పపాయ చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో పపాయని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్రజెంట్ అయితే మనకు ఒక పపాయ అయితే రైప్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నది అయితే చెట్టు బండ మొదలు చూపిస్తున్నాను చూడండి, ఎంత లావ్ అయిందో అసలు చెట్టు బండ. బ్రాంచెస్ వచ్చి భలే కాస్తుందండి ఇది. చూస్తున్నారు కదండి, చెట్టు బండ ఇలా ఉంటుందన్నమాట. హైట్ చూడండి ఎంత హైట్ వెళ్ళిందో ఒకసారి మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఉన్నది కూడా చెట్టు బండేనండి, మీకు అదే చూపిస్తున్నాను వీడియోలో. పపాయ చెట్టుతో సమానంగా ఉంది చూస్తున్నారా, అదంతా కూడా చెట్టు బండేనండి. సో అది ఉడతలు తినేస్తున్నాయండి, మనకి పూత అనేది రానివ్వట్లేదు. సో అందుకని ఆ చెట్టు అలా ఎదిగిపోతూ ఉంది. సో నెక్స్ట్ లేట్గా వేసిన బయట చెట్టు చూడండి క్రాప్ ఎలా తీసుకుంటున్నామో మనం. ఇది కూడా చెట్టు బండేనండి. సో చెట్టు బండని కొంచెం వంచి మనం హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నామండి. చాలా హైట్ అయితే పెరిగింది డైరెక్ట్గా చూస్తే. ప్రజెంట్ అయితే మనకి ఇన్ని చెట్టు బండ అయితే వచ్చినాయండి, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం పుదీనా అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, పుదీనా అయితే చాలా ఫ్రెష్గా చాలా హెల్తీగా ఉందన్నమాట. చూస్తున్నారా అండి మీరు. లాస్ట్ టైం అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. మనం ఎప్పటికెప్పుడు ఇలా బుషీగా వస్తున్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి పుదీనా అనేది ఇంకా బుషీగా పెరుగుతుందండి. చూస్తారు చాలా గ్రీనరీగా ఉందండి, ఎంత ఫ్రెష్గా ఉందో. స్మెల్ అయితే చాలా బాగుందండి. నాటు అండి ఇది, అసలు హైబ్రిడ్ కూడా కాదు. చిన్న లీఫ్ ఉంటుంది, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. సో నాటు పుదీనా అండి, చాలా చాలా అయితే స్మెల్ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది ఇది. ఇది స్టెమ్ ఎక్కడ దొరికినా మనం ఈజీగా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చండి. మన వాటర్లో పెట్టినా సరే రూట్స్ వచ్చేస్తాయి. డైరెక్ట్గా మనం కొమ్మ నాటుకున్నా సరే పుదీనాని అయితే చాలా ఈజీగా అయితే మనం గ్రో చేసుకోవచ్చండి. బాల్కనీ గార్డెనింగ్లో కూడా చక్కగా చిన్న చిన్న డబ్బాల్లో కూడా మనం పెట్టి గ్రో చేసుకోవచ్చండి పుదీనా అయితే. హార్వెస్ట్ అయితే బాగా తీసుకోవచ్చండి మనం, తక్కువ ప్లేస్లో కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చండి దీన్ని పుదీనా అయితే. మీరు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే లీఫీ వెజిటేబుల్తో స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది మీకే వస్తుంది గార్డెన్ మీద. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఘనంగా అయితే తీసుకున్నామో మనం. సో పుదీనా అయితే ఇంత అయితే వచ్చిందనమాట మనకి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే కిచెన్ కూడా డామినేషన్ చేసేస్తుందండి, అంత స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇది చాలా చాలా బాగుందండి మా పుదీనా అయితే. ఇంత హార్వెస్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మా పాప ఇక్కడ కొన్ని శంఖ పువ్వులు అయితే ఉన్నాయండి. సో దేవుడి కోసం ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ముద్ద అండి, ముద్ద డబుల్ పెటల్ అనమాట. శంఖ పుష్పాల్లో ఒక 2 or 3 కలర్స్ ఉన్నాయండి, మీకు చూపిస్తా ఆ కలర్స్ ఏంటి అనేవి కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ముద్ద అండి, శంఖ ఫ్లవరు రోజులాగే ఉంటుందండి, అది చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి కలర్ అయితే. చూపించొద్దని చెప్తుంది అనమాట అక్కడ. నేను చూపించకుండా వీడియో తీస్తా అని చెప్పాను. సో కొంచెం షై అవుతుందన్నమాట, చూస్తున్నారు కదా.
ఇక్కడ కూడా అదే అండి. ఇక్కడ ఒక ప్లాంట్ వచ్చిందనమాట. సో, దాన్ని కూడా హార్వెస్ట్ చేస్తుంది. దాన్ని ఒక ఫ్లవర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ పెటల్స్ కూడా ఉన్నాయండి మనకి దీంట్లోనే. ఇవైతే డబుల్ పెటలే. చెర్రీ టమాటోస్ కూడా పక్కనే ఉన్నాయి. సో, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాం మేము. చెర్రీ టమాటోస్ కూడా బాగానే వస్తున్నాయండి. నేను టెర్రస్ మీద పెట్టానని చెప్పాను కదండీ! చెర్రీ టమాటో పైన మనకి ఇప్పుడు వైట్ కలర్‌లో చిల్లీ చూపించాం కదా! మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా! సో, అది పక్కనే హార్వెస్ట్ రెడీ ఉందండి. సో, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ ప్లాంట్ గురించి కూడా. చెర్రీ టమాటోస్ చూడండి ఎంత క్యూట్‌గా ఎంత బాగున్నాయి అసల. రసం అయితే సూపర్ ఉంటుందండి చెర్రీ టమాటోస్‌తో అయితే. సో, సింగిల్ పెటల్ అని చెప్పాను కదండీ! సో, సింగిల్ పెటల్ హార్వెస్ట్ చేసుకుంటున్నా. అలాగే ఇక్కడ నేను డబల్ పెటలని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టానండి. సో, పింకు. సో, నాకు ఒక్కొక్కసారి పింక్ డబల్ వస్తుంది, సింగిల్ వస్తుంది. అది ఏంటో అర్థం కాలేదు నాకు. నెక్స్ట్ ఇదైతే బ్లూ సింగిల్ పెటల్ అండి. సో, వైలెట్ కూడా డబల్ అని ఆర్డర్ పెట్టాను. బట్ నాకు అది సింగిలే వచ్చింది అది కూడా. నాకు డబల్ పెటల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. శంకు ఫ్లవర్స్ అన్ని కలర్స్ డబల్ ఉండాలని నేను అనుకుంటున్నా. బట్ నేను సీడ్స్ ఆన్‌లైన్‌లో కొనుక్కున్నా సరే నాకు సింగిలే వస్తున్నాయి. అదేంటో మరి నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ ఇది వచ్చేసి పర్పుల్ క్లవ్ బీన్స్ అండి. ఇంగో ఇక్కడ కూడా సింగిలే వచ్చింది చూడండి. నేను 2 ప్లాంట్స్ పెట్టాను. ఇది కూడా సింగిలే. ఇవన్నీ సింగిలే. ఇది వచ్చేసి వైట్ అండి. ఇది వైట్‌లో సింగిల్ ఉందనమాట. చూస్తున్నారు కదా! అంగ వైటు ఇది సింగిలే అయిందండి. నాకు డబుల్ పెటల్ అంటే చాలా ఇష్టమండి దీంట్లో. బట్ నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి పర్పుల్ అదే చూసారు కదండీ స్టార్టింగ్‌లో ఉన్నది కదా మనకి అదే ఒకటే వచ్చిందనమాట మనకి. డబుల్ పెటల్స్ ఉన్నయన్నీ కూడా సింగిల్ పెటల్ అయిపోయినాయండి. ఆన్‌లైన్‌లో కూడా చాలా మోసం జరుగుతుంటాయి. సో, మనం కేర్‌ఫుల్‌గా చూసుకోండాలి. చూస్తున్నారు కదండీ మనం ఈరోజు గార్డెన్‌లో ఏమేమి హార్వెస్ట్ చేసుకున్నాము ఏంది అనేది. మన గార్డెన్‌లో ఏమేమి హార్వెస్ట్ చేసుకున్నాం అనేది ఒకసారి మీరైతే ఇక్కడ చూడొచ్చండి. చూస్తున్నారు కదా! ఎంత చక్కగా హార్వెస్ట్ ఉందో. సో, మనకి చెట్టు చిక్కుడైతే ఎంత ముద్దుగా, ఎంత క్యూట్‌గా ఉందో ఒకసారి మీరైతే చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదండీ! సో, చెట్టు చిక్కుడు అనమాట. చాలా అంటే చాలా చాలా బావుందనమాట. చూస్తున్నారు కదా! నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దొండకాయలండి. దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ అలాగే పుదీనా కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. చాలా ఫ్రెష్ అండ్ చాలా స్మెల్ అయితే వస్తుందండి. ఒక పపాయ కూడా చూపించాను కదా! సో, పపాయ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. అలాగే మనకి బీరకాయలు కూడా చాలా రెడీ అయినాయండి. సో, ప్రెజెంట్ అయితే మనకి 3 అయితే హార్వెస్ట్ రెడీ అయినాయి. ఉన్నాయి కూడా ఇంకా పిందెలతో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అవి కూడాని. సో, 3 బీరకాయలు, ఒక పపాయ హార్వెస్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రింజల్స్ అండి. చాలా ఫ్రెష్‌గా చాలా ఇంకా లేతగానే ఉన్నాయన్నమాట. అంత బిగ్ సైజులో ఉన్న. అలాగే గ్రీన్ బ్రింజల్స్ కొన్ని అయితే చెట్టు బెండ నెక్స్ట్ వచ్చేసి బరబాటీలు అంటారు. లేదంటే గ్రీన్ లాంగ్ బీన్స్ అంటారు. ఫుట్ లాంగ్ బీన్స్ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తున్నారండి. మేమైతే గ్రీన్ లాంగ్ బీన్స్ అంటాము వీటిని. సో, చూడండి ఎంత లాంగ్ అయిందో. సో, ఇదొకటైతే హార్వెస్ట్‌కి వచ్చింది. నెక్స్ట్ ఇది మీకు చూపియలేదు కదండీ! వీడియో అప్పుడు ఆఫ్‌లో ఉంది. ఆన్ చేసాం అనుకున్నా. సో, అప్పటికే హార్వెస్ట్ చేసాము. సో, మనకి ఫస్ట్ హార్వెస్ట్ అండి. ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇవి అందరికీ తెలిసే ఉంటుందండి. ఇవైతే పండిపోయిందనమాట. సో, మనకి 3 అయితే మనకి వచ్చినాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ 2 హార్వెస్ట్ చేసాము. కొన్నైతే చెర్రీ టమాటోస్ అండి. బ్యాక్ సైడ్ చూపించేది యెల్లో చెర్రీ టమాటో అండి. మీకు వేరియేషన్ తెలుసు కదా! నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చూపించిన. ఇదొచ్చేసి రెడ్ కలర్ చెర్రీ టమాటో, ఇది యెల్లో చెర్రీ టమాటో అండి. మీకు వేరియేషన్ కోసం నేను చూపిస్తున్నాననమాట. ఎంత క్యూట్‌గా ఉన్నాయో చూస్తున్నారు కదా! అలాగే మిర్చీస్‌లో వెరైటీస్ డిఫరెంట్‌గా మీకు కనిపించడం కోసం ఇలా ప్లేట్‌లో సెపరేట్ చేశాననమాట. సో, 3 కలర్స్ కూడా మనకి డిఫరెంట్ ఇవి బజ్జీ మిర్చి అండి నేను చూపిస్తుందయితే. రౌండ్ మిర్చి, బజ్జీ మిర్చి, తర్వాత డార్క్ గ్రీన్ మిర్చి, తర్వాత ఆహ్, వైట్ మిర్చి డిఫరెంట్ డిఫరెంట్ మిర్చీస్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా మనం. చూస్తున్నారు కదండీ! ఇది ఎంత చూడండి గుండులా ఎంత బావుందో. రౌండ్ మిర్చి, బొండు మిర్చి డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తున్నారనమాట. తర్వాత శంకు ఫ్లవర్స్ చెప్పాను కదండీ! సో, ఇదొచ్చేసి డార్క్ బ్లూ అండి. చాలా బావుంది. వీడియో కన్నా బయట ఇంకా బ్యూటిఫుల్‌గా ఉందండి. సో, డబుల్ పెటల్, సింగిల్ పెటల్‌లో పింకు అలాగే ఇది కూడా డబుల్ అనే కొన్నా సింగిల్ అయిందండి స్కై బ్లూ. నెక్స్ట్ వచ్చేసి వైటు. చూసారు కదండీ! ఒక 3 వెరైటీస్ ఆఫ్ అన్నీ కూడా మనకి ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. చూడండి ఎంత ఘనంగా అయితే హార్వెస్ట్ చేసుకున్నామో మనం. ఇలా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే చాలు కదండీ! ఇంకెంతకంటే ఏం కావాలో చెప్పండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందైతే ఉంటానండి. బాయ్ అండి.